హలో గాయ్స్, నేనైతే నా ఫ్యామిలీతో ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా. కేఎఫ్సీకి అయితే విజిట్ అయ్యాము ఈరోజు. మా బాబు చూసారా, చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. అసలు ఎప్పుడు ఫుడ్ వస్తుంది, ఎప్పుడు లెగ్ పీస్ వస్తుంది అంటున్నాడు వచ్చినప్పటి నుంచి. ఆర్డర్ అయితే ఇచ్చామండి, వెయిటింగ్. మళ్ళీ ఇది అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్ళి మా హస్బెండ్ పరిచయం చేస్తాను. ఆయన సిగ్గుపడుతున్నారు. ఓకే, ఫుడ్ వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్, బాయ్ కాదు, హాయ్ అని చెప్పు. హలో హలో ఎవ్రీవన్ అను. సరిగ్గా బాబు చూసారా ఎంత అల్లరి చేసేస్తున్నాడు. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టించాలి కదా. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్దాం. ప్రస్తుతానికైతే స్నాక్ కోసం ఇక్కడ తీసుకొచ్చాను. టైం ఎక్కువే తీసుకుంటున్నారండి ఫుడ్ అవ్వడానికైతే. వస్తారా అంటే ఇప్పుడు మేము కొంచెం త్వరగానే వచ్చాం కదా, 6:30 అలా అవుతుంది. సో దాని గురించి పెద్ద జనం లేరు కాబట్టి గొడవలేదు. జనం ఉంటే మాత్రం కష్టమే వెయిటింగ్ చేయాలంటే. ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉందండి, నా బర్త్డే అవుట్ఫిట్ ఇది. బర్త్డే కదా అని పిల్లల్ని తీసుకుని సరదాగా కేఎఫ్సీకి వచ్చాము. నెక్స్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్దాం. ఫ్యామిలీతో అప్పుడప్పుడు మరి స్పెండ్ చేస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు పిల్లలు. దిస్ ఈస్ ద మై అవుట్ఫిట్. ఇదిగోండి ఫుడ్ అయితే చెప్పాను కదా. ప్రస్తుతానికి ఇవి పెట్టాను. పిల్లలు ఒకవేళ తినకపోతే వేస్ట్ అయిపోద్ది కదా ఫుడ్ అని. ఒకవేళ వీళ్ళు తినేస్తే మళ్ళీ నెక్స్ట్ పాప్కార్న్ ఏదైనా ఆర్డర్ చేద్దామనేసి. ఈరోజు నా బర్త్డే స్పెషల్ అయితే ఇదేనండి, ఏదో సింపుల్గా. బాబు చాలా హాట్, కాలిపోతున్నాయి. సూపర్. కేఎఫ్సీయే కదండి. ఇంట్లో ఈ టేస్ట్ అస్సలు రాదండి. ఎన్నిసార్లు ట్రై చేశాను నేను, అస్సలు రాలేదు. కాలిపోతుంది. మా బాబు చూసారా, చూపించు ఎలా తింటున్నావు. హాయ్ హాయ్ చెప్పు. ఇప్పుడు మా బాబు తినే మూడ్లో ఉన్నాడండి. ఇంకా అసలు ఏమున్నా పట్టించుకోడు. ఇంకా అందులోనూ చికెన్ కదా, చికెన్ అంటే బాగా ఇష్టంగా తినేస్తారు. ఏం కావాలి నాన్న, సాస్ కావాలా? 1 minute వేస్తున్నాను. ఇది ఒకసారి కట్ చేసి వాడికంట వెయ్యి. మా హస్బెండ్ని పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ ఆయన అప్పుడే నో అంటున్నారు. నెక్స్ట్ టైం పరిచయం చేస్తాను మీకు ఖచ్చితంగా. నా ఫ్యామిలీ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, మై సెల్ఫ్. ప్రస్తుతానికైతే పిల్లలు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను మీకు. ఆయన ఎలా ఉంది, సూపరా, నైసా? మరి పెప్సీ తాగు, ఇది పెప్సీ కదా. ఇవన్నీ నువ్వే తినాలి, ఓకేనా? వేస్తారు మరి కూలింగ్ కోసం. చూసారా మా బాబు ఫుల్ ఎక్సైట్మెంట్ అండి.
ఇంకా నా బర్త్డే కదా అని ఇంకా బయటకు వచ్చాం. ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మ్యాక్సిమం బయటకే వస్తాం. ఎవ్రీ సండే ఇంట్లో బిర్యానీ ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ రొటీన్ అయిపోతుంది. ఇలా బయట తీసుకొస్తే ఏ గడ్డైనా నచ్చేస్తుంది వాళ్ళకి. అవునా కదా చెప్పండి. పిల్లలైతే మన ఇష్టంగా తింటారు. వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కదండి. వాళ్ళు తింటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇదైతే కాలిపోతుందండి తిందామంటే, అసలు చల్లట్లేదు. ఈ లైట్స్ ఏంటో తెలియదు కానీ అసలు హీట్ వచ్చేస్తుంది. ఏసీ ఆన్లోనే ఉందంటున్నారు కానీ ఫుల్ హీట్. అసలు ఏసీలో పెట్టానే అనిపించట్లేదు. ఫుల్ స్వెట్ పట్టేసింది మాకైతే. ఎంతమంది కేఎఫ్సీ అంటే ఇష్టం? నచ్చిందా ఆయన్? ఇంకేమైనా ఆర్డర్ చేయనా? అవన్నీ తినేస్తే మళ్ళీ ఆర్డర్ చేస్తాం. బాబు చిన్న బాబు కదండి, వాళ్ళు చెప్పలేరు కదా. మనమే ఏదోలా తినిపించాలి కదా వాళ్ళకి. వాళ్ళకి నచ్చినవి పెడితే ఖచ్చితంగా తినేస్తారు. నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఫోకస్ అంతా నాకు ఈ కూల్ డ్రింక్ మీద ఉంది. వాడు ఎక్కడ పడేస్తాడో అని మొత్తం ఖరాబ్ చేస్తాడు. అదండి మెయిన్ రీజన్. తింటారా కేఎఫ్సీ? చూడండి, మీరు ఇలానే తింటారా? మొత్తం ఖరాబ్ కింద చేస్తాం. అయినా ఇది వేడి మాత్రం తగ్గట్లేదండి. తినలేకపోతున్నాను అసలు దీన్ని. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్. ఓకే అండి, ప్రజెంట్ అయితే లాగ్ ఆపేస్తున్నాను. మా స్నాక్స్ తినడం అయితే అయిపోయింది. ఇంకా మా బాబు అయితే ఇంకా తింటున్నాడు. రెస్టారెంట్కి వెళ్ళాక ఇంకొక వ్లాగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా, ప్లీజ్ అందరూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.